అలా చేయని ఎవరు చెప్తారు సార్? ఎక్కడి నుంచి ఎవరు సార్? ఎవరు ప్రభుత్వం? ఎవరు ఎందుకు సార్ బతుకు బతికి ఎందుకు సార్? అరే నా కూతురు మాట్లాడలేదు చేపట్టండి. ఇప్పుడు వస్తున్నాయిరా ఒక్కటి పనికి రాకుండా చేశారు తెలుసా? నాకు కూతురే రాబడుతున్నాయి. పనికి వస్తుంది కదా, సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు. ఇది ప్రజల క్షేమం కోరేటోళ్ళు ఇట్లా అక్కడితో ఆపండి, ఇక మేము తీసేస్తాము. అక్కడితో ఆపండి, మేము తీసేసుకుంటాము. అక్కడితో ఆపండి, మాకు వద్దు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా వచ్చేది, ఎప్పటికైనా వచ్చేది. ఒకరోజు ఇంట్లో తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు. ఎప్పటికైనా వచ్చేది. ఇంకేం చూస్తాము, ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూలగొట్టుకుని నెగలగొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతే మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు, నాది కాదు. ప్లేస్ నాది కాదు. నా కొడుకు రెండు తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అంటే అదృష్టం గుంజుకోలేరు ఎవరు. నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు. నేను రాసిస్తున్నాను. ఎవరు కూడా కొట్టాలి. ఇంకా పడుకుంటా. ఏ పోలీసు కొట్టడం కొట్టాలి. ఇంకా పడుకుంటా. నా సామాన్ పోయే వరకు నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్ పోయినాక పూల పట్టుకొని పట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి. నా సామాన్ చేస్తాడు. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా? ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తెలుస్తున్నాడు తెలుసా? ఏ మీడియా వద్దు ఏమొద్దు. ఎంత బాధ వేస్తుంది తెలుసా? తనకు ఒక ఉపాధి కదా. కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా? నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. ఎవరు చెప్పినా ఏం చెప్పినా వద్దు కదా. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయి సార్. ఏమైనా చేసుకుని తప్పే ఎవరు సార్? వేరే రెండే దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరు తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కూలగొట్టి నువ్వులు పెట్టు, తర్పణం పెట్టు. రోజు ప్రాణం విద్యా ఎంగేజ్మెంట్ కొనాలంటే అంతా బాధైంది. వీళ్ళ జీవితాలు పోతే ఎంత కాదు సార్. ఇప్పుడు ఓనర్ మోసం చేసిందా? వీళ్ళంతా వాళ్ళు పని చేస్తారే నీ కొడుకు కొట్టేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇస్తానేమో. నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది
ఇట్లా ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాము. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయ్యా నా కోడలు. నీ గురిక తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని.